హాయ్! కరకరలాడే కారపూస ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఇలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో చేసుకునే కరకరలాడే కారపూసనైతే ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా ఉండే కారపూసని ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాం. దీనికోసం నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఇది మనం జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే పించ్ పసుపు, అలాగే ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ తోటి కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి కారపూస కరకరలాడుతుందండి. ఇప్పుడు మనం దీన్ని బాగా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టేసుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ముద్దని తయారు చేసుకోవాలి. ఈ ముద్ద మరి చపాతీ ముద్దలాగా ఉండకుండా కొంచెం లూజ్గానే ఉండాలి. ఇలా నేను చూపించిన విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. మనకైతే ముద్ద రెడీ అయిపోయింది కదా. కారపూస వేసుకోవడానికి ఇలా 2 రకాలుగా జాలీలు ఉన్నవి ఉంటాయండి మనకి జంతికల గొట్టంలో. అందులో లావుగా ఉన్న దాంతో వేసుకోవచ్చు, సన్నగా ఉన్న దాంతోనూ వేసుకోవచ్చు. కానీ కారపూసకి సన్నగా ఉన్నదైతేనే బాగుంటుంది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు వేసుకోండి. ఇప్పుడు ఇలా జంతికల గొట్టంలో కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా రాసుకొని అందులో ఈ ముద్దని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనమైతే కారపూసను వేసేసుకోవాలి. మనకి గొట్టంలో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇలా చుట్టులాగా వేసేసుకోవాలి. మనకి కారపూస ఒకవైపు కాలింది అని అనిపించిన తర్వాత, వేగిన తర్వాత మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. కారపూస వేగింది అని చెప్పడానికి మనకి నురగ ఉంటుంది కదండి, ఆ నురగ అనేది కంప్లీట్గా పోతుంది. అలా పోతే మనకి కారపూస కుక్ అయిపోయినట్టే. జనరల్గా చాలామంది ఎక్కువ క్వాంటిటీలో స్నాక్స్ తయారు చేసి పెట్టుకుంటారు. అలా కాకుండా ఈవినింగ్ టైంలో కొంచెం కొంచెంగా ఇలా చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి కూడా బోర్ కొట్టదు, అలాగే ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే వాళ్ళకి నిన్న తిన్న స్నాక్స్కి ఈరోజు తిన్న స్నాక్స్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా, క్రంచీగా, కరకరలాడే కారపూస అయితే రెడీ అయిపోయింది. ఈ కారపూసని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.